యోగా సాధకులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మన వీడియో సిట్టింగ్ పోస్చర్స్, కూర్చొని చేసే ఆసనాలు. స్వాదిష్టాన చక్రం జల తత్వానికి సంబంధించింది. జలం అంటే వర్షం కూడా జలమే. వర్షం ఆకాశం నుండి భూమి మీద పడినట్లుగా తల ఆకాశము అని అనుకుంటే ఫ్లోర్ భూమి, తల ఆకాశం నుండి భూమికి పడినట్లుగా ఉంటాయి. ఈరోజు చేసే ఆసనాలన్నీ కూడా మూమెంట్. వాటర్కున్న లక్షణమే అది, మూమెంట్. వితౌట్ మూమెంట్ దేర్ ఇస్ నో లైఫ్. మూమెంట్ విత్ లీస్ట్ రెసిస్టెన్స్, అది నిరాటంకంగా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక నదీ ప్రవాహంలాగా. ఈరోజు మనం చేసే ఆసనాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఈ ఆసనాలు కొత్తగా చేసే సాధకులకు కొద్దిగా కష్టంగా అని అనిపించవచ్చు. అంటే సంపూర్ణమైన ఆసన స్థితి రావాలి అంటే కొద్దిగా సాధన అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ స్వాదిష్టాన చక్రం గురించి ఏంటంటే, ఈ ఆసనాలన్నీ కూడా శరీరంలో ఉన్న చాలా సెన్సిటివ్ పార్ట్స్ని టచ్ చేస్తూ ఉంటాయి. లైక్ జెనిటల్స్, యూట్రస్, పిట్యూటరీ గ్లాండ్స్, యూరినరీ బ్లాడర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్. అంటే ఈ స్వాదిష్టానం చుట్టూ ఉన్న సెన్సిటివ్ పార్ట్స్, జననేంద్రియాలు కావచ్చు, గర్భాశయము, మూత్రాశయాలు, మూత్రపిండాలు, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్. అందువల్ల ఈరోజు చేసే ఆసనాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికే ఏవైనా వీటికి సంబంధించి ఆరోగ్య సమస్యలు మీకు ఏమైనా ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి మీరు ఆసనాలను కంటిన్యూ చేయవలసిందిగా మనవి. ఈ పర్టికులర్ వీడియోలో మీకు అన్నీ కూడా ఫస్ట్ లెవెల్ పోస్చర్సే చూపించాం. నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్స్ ఏం లేవు. సుఖంగానే ఉన్న ఆసనాలే మీకు చూపించడం జరిగింది. కానీ ఈ ఆసనాలు చేసే ముందు శరీరాన్ని కొద్దిగా రిలాక్సింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. శరీరాన్ని రిలాక్స్ చేసే 2 పోస్చర్స్, బటర్ఫ్లై మూమెంట్స్ అంటారు, పతంగాసనం అని, శిశుపలాసనం, బేబీని ఆడించినట్లుగా. ఈ 2 ఆసనాలు చేస్తే యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్, థై జాయింట్స్ కొద్దిగా రిలాక్స్ అవుతాయి. అప్పుడు మీరు మిగిలిన ఆసనాలు చేయడానికి శరీరం ప్రిపేర్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని ఆసనాలు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఉపవిష్ట కోణాసనం, అర్ధ మరియు పూర్ణ, ఈ 2 ఆసనాలు బాగా ఎక్స్ట్రీమ్ ఫార్వర్డ్ బెండ్స్గా ఉంటాయి. పర్యవేక్షణలు లేకుండా ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు చేస్తే కొద్దిగా శరీరానికి కొద్దిగా సమస్యలు రావచ్చు, బ్యాక్ పెయిన్ లాంటిది. అందువల్ల శరీరం ఎంతవరకు పర్మిట్ చేస్తే అంతవరకే చేయండి. సాధన మీద మీకు ఆసనాలు వస్తాయి, తొందరపడాల్సిన అవసరము లేదు. జర్కీ మూమెంట్స్ అంటే ఇలా ముందుకు వెనక్కి, తల ఇంకా ఫ్లోర్ను తగలలేదు అన్న సంకల్పంతో ఇలా చేస్తుంటారు చూడండి, అలా కూడా చేయకండి. ఇంకొక విషయం, వాటర్కున్న గొప్ప క్వాలిటీస్, ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్. మన చేతులకు మట్టి అయినా సరే వాటర్తో వేస్తే చేంజ్ వచ్చేస్తుంది. చేంజ్, ఎక్కడ వాటర్ కలిసినా చేంజ్ ఉంటుంది. కొన్ని చోట్ల వాటర్ కనిపించకపోవచ్చు కూడా, అది వాటర్ యొక్క గొప్పతనం, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఇంకొకటి హ్యూమిలిటీ, నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అని ఒక చెప్తుంటారు కదా, ఒక నానుడి. హ్యూమిలిటీ అది అలా కిందకే ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండు అని
హ్యూమిలిటీని తెలియజేస్తూ ఉంటుంది. థర్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అడాప్టబిలిటీ. వాటర్ ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రంగుకు మీకు కనిపిస్తుంది. అంటే అడ్జస్టబుల్ మెంటాలిటీ, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలదు. ఇలాంటి గొప్ప క్వాలిటీస్, ఈ క్వాలిటీస్ ఈ ఆసనాలు చేయడం వల్ల మీకు కూడా వస్తాయని మా నమ్మకం. అందువల్ల ఓన్లీ 15 to 16 పోస్చర్స్ ఉంటాయి అంతే. స్లోగానే చేసాం వీడియో, కొద్దిగా జాగ్రత్తగా చూసి కూడా చేయవచ్చు. బద్ధ కోణాసనం, అర్ధ ఉపవిష్ట, పూర్ణ ఉపవిష్ట, రెండు కూడా పరివృత్త జాను శీర్షాసనాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా రిలాక్సేషన్స్, మరీచాసనము, గోముఖాసనము, భరద్వాజాసనము. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రీమ్ బెండ్స్ స్టార్ట్ అవుతాయి. జాను శీర్షాసనము, పశ్చిమోత్తాసనము, రెండు కూడా పూర్వోత్తన ఆసనాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. తర్వాత క్రౌంచాసనము, కొద్దిగా ప్యాంక్రియాస్ను ప్రెషర్ తీసుకుని అక్కడ హార్మోన్, ఇన్సులిన్ అనే హార్మోన్ జనరేట్ చేయడానికి ఉపయోగపడే రెండు పోస్చర్స్ను ఈ ఫస్ట్ లెవెల్లో చూపిస్తున్నాం. ముఖ్యంగా వక్రాసనం, అర్ధచంద్రాసనం. ఇవి చేసిన తర్వాత పూర్ణ ఉపవిష్ట కోణాసనం లాగానే ఉభయ పాదాంగుష్టాసనం, పూర్తిగా కూర్చొని రిలాక్స్ అవుతూ స్లోగా కన్క్లూడ్ చేసే స్థితికి ఈ ఆసనాలను డెవలప్ చేశాం. జాగ్రత్తగా చూడండి, బాగా అర్థం చేసుకోండి, అవగాహనతోటి చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లోగా పాదాలు శరీరానికి దగ్గరగా తీసుకొని మోకాళ్ళు భూమిని తాకేటట్టుగా మోకాళ్ళు వీలైనంత పై భుజాలకు దగ్గరగా వెళ్తున్నట్టుగా ఈ ప్రిపరేషన్ సిట్టింగ్ క్లోజ్లో చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ ప్రిపరేషన్ శిశుపలాసనం, రైట్ లెగ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9. Opposite leg. 1 1 2 2 3 3 4 4 5 5 3 3 7 7. Sitting posture. స్లోగా స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది పోస్చర్స్, చాలా ఎక్కువ ఆసనాలు ఫార్వర్డ్ లిక్విడ్ ఎలిమెంట్ కాబట్టి తల ముందుకు వస్తున్నట్టుగా ఉంటుంది. నా స్టార్ట్. ఫస్ట్ పోస్చర్ బద్ధ కోణాసనం. స్లోగా ఫార్వర్డ్. 1 2 3 4 5. All fingers. Inhale up. అర్ధ ఉపవిష్ట. మ్యాట్ ఇలా ఉంది కాబట్టి సైడ్ తీసుకొని ఇద్దరు ఎదురుగా కూర్చోవచ్చు. ఒక్కొక్క అర్ధ ఉపవిష్ట.
Again, forward back. Lower down. Asana. Inhale up. వ్యతిరేక దిశ. Again, forward, forward, asana. పరివృత్త జ్ఞానశీర్ష చేయడానికి కంటిన్యూ చేయవచ్చు. తల నుంచి పాదాలు, తల వీలైనంత బయట ఆసనం. Inhale up. వ్యతిరేక దిశ. Inhale up. పూర్ణ ఉపవేశం. కొద్దిగా శరీరాన్ని ఆత్మను తీసివేయవచ్చు. లేచి తీసి సంపూర్ణంగా అభివృద్ధి 5 gentle movements. Right hand, left foot, left, right, front, one, so the opposite side to that. Inhale, up, two, two, opposite side, three, inhale, up, three, four, four, five, five. Very good. From that position, తీసుకొని పూర్ణ ఉపవిష్ట. Anything forward, no, down. 1, 2, 3, 4, 5. Inhale, up. పరివృత్త జ్ఞానశీర్ష రైట్ సైడ్. అలాగే ఒక హ్యాండ్ దృష్టి ఆసనం ఆసనం. ఆపోజిట్ సైడ్. మరీచాసనం 1. One, two, three, four, 5. Very good. Opposite side. మీ హ్యాండ్
ఇంకొక దృష్టిని పట్టుకున్నట్టుగా కనపడాలి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. గోముఖ ఆసనం. గోముఖ ముఖాన్ని పొందేటప్పుడు ఫస్ట్ పొజిషన్ అంటే పాదాలు వీలైనంతగా శరీరాన్ని పరిపూర్ణ తీసుకుని పాదాలు పట్టుకునే ఉండండి. అలాగే పాదాలు పట్టుకుని లేకుండా పాదాలు బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ గోముఖ. గోముఖ ఆసన పొజిషన్. Right? Like this. Now up, long inhale, సంపూర్ణంగా శ్వాసను వదిలేస్తూ ఆసనం. శ్వాస తీసుకుని పైకి ఆపోజిట్ సైడ్ ఫస్ట్ లెగ్ పట్టుకోండి. బాడీని ప్రిపేర్ చేయండి. స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5. Up. From afternoon position. Up. Consider right. Feel the awesome peacefully. Now in the 2, 1, 2, 3, 4, 5. Up. 2, 3. Correct. 1. Yeah. That's right. Fine. Yes, జాను సీడ్స్ ఆసనం. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడి పాదాన్ని తీసుకొని తీసుకొని దేవునిపై ధ్యానం మోసాలు తల పాడి. 1, 2, 3, 4, 5. Up. Motivated. And move up in right and center and down.
శ్వాస తీసుకుంటూ కౌంటర్ పొజిషన్ పూర్వం భూతానాసనం ఉంచుకొని పాదాలు ఒకదానికి కాలి బటన వేలు మ్యాజిక్ తాగేటట్టుగా నడుము వీలైనంత ఎత్తుకి తల వీలైనంత వెనక్కి పశ్చిమోత్తానాసనం శరీరాన్ని కొద్దిగా వెనక్కి తీసుకొని హ్యాండ్ అప్ ఫార్వర్డ్ పశ్చిమోత్తానాసనం పూర్వ ఉత్సాహం పాదాల దగ్గరగా ఇది మోకాళ్ళ ఎత్తి వరకు నడుమును పైకి తీసుకొని తలని పైకి కాళ్ళని కొద్దిగా ప్రిపేర్ చేయండి 5 minutes right and left 1 2 3 4 5 ప్రవహించాసన ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి మోకాలు స్ట్రైట్గా వరకు భాగాన్ని తల మోకాలు స్ట్రైట్గా ప్రతిరోజు వక్రాసనం ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది కుడి మోకాళ్ళని హోల్డ్ చేసుకొని వక్రాసనం వ్యతిరేక దిశ అర్ధ మత్స్యేంద్రాసనం ఆపోజిట్ సైడ్
పాదానిష్టం. అటు ఇటు కార్నర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుకు రండి. మిడిల్లో ఉన్న వాళ్ళు బ్యాక్ వెళ్ళండి. అప్పుడు పాదాలు తెచ్చారు. పాద అందిస్తాం. పద్మాసనం. పద్మాసనంలో కూర్చొని